హాయ్ ఫ్రెండ్స్, ఎలా అయితే మా మమ్మీ వాళ్ళు మామిడికాయ పచ్చడి చేస్తున్నాడు. వెల్కమ్ టు కందుల సుధాకర్ ఛానల్, కేసర్ తెలంగాణ కేసరి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మా మమ్మీ వాళ్ళు మామిడికాయ పచ్చడి చేస్తున్నాడు. మా నాయనమ్మ కలుపుతుంది. ఆ కారం చూడండి మీరే. మా మమ్మీ ఏమో కొంచెం పళ్ళ సాయం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మా అక్క జాగ్రత్తగా కూర్చొని ఏం చేస్తున్నారో చూస్తుంది, గమనిస్తుంది. మా డాడీ ఏమో షార్ట్ చూస్తున్నాడు ఫోన్లో, నేను వీడియో తీస్తున్నాడు. చూడండి చూడండి, న్యాచురల్ పచ్చడి ఇది. ఇంగ్రీడియెంట్స్ పసుపు, ఫ్రెండ్స్ ఇది పప్పు. చూడండి, ఇది న్యాచురల్ గా మేము చెప్పాలి. శనగ నూనె, పల్లీల నూనె, పసుపు, కొత్త కారం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చడి పేరు ఏంటిదంటే మ్యాంగో పికిల్. మేము ఎప్పుడు కొనుక్కోం ఫ్రెండ్స్, ఇంట్లోనే న్యాచురల్గా చేసుకుంటాము. చూడండి చూడండి, నేనమ్మ చూడు, వీకిల్ చూడు. అందరికి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మమ్మీని అడుగు. మమ్మీ నేను కూడా జాయ్. మా డాడీ చూడండి, అక్క చూడండి. మా అక్క సెల్ చూసుకోవటానికి పోతుంది, వీడియో సిగ్గుపడుతుంది. చూడండి చూడండి మీరే. మేకింగ్ ఏ పికిల్ ఇది. మ్యాంగో పికిల్. చూడండి కారం చూడండి. మా అక్క చూడండి మళ్ళీ వీడియో తీస్తుంది దాంట్లో. 10 నిమిషాలు చూడండి. దీని తర్వాత ఒక 3 days జాడీలోకి ఎత్తి నిల్వ ఉంచుతారు. నిల్వ ఉంచాక మళ్ళీ తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ పోపు చేసుకోవాలి. మనం పోపు చేసుకున్న తర్వాత అప్పుడు యూజ్ చేసుకుంటే దీంట్లో ఏమేమి పప్పులో వేసుకుంటే ఉపయోగం. చెప్పు, అందులో కంటిన్యూషన్ చెప్పు. మమ్మీ దీంట్లో ఏమేమి వాడావో చెప్పు నువ్వు. ప్రాసెస్ ఎట్లా అన్నా చెప్పాము. అందరికీ హాయ్. ఈరోజు మేము మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేస్తున్నాం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో పల్లి ఆయిల్, ఇది పల్లి ఆయిల్ ఏఎస్ బ్రాండ్ అనేది పల్లి ఆయిల్ వాడాలి. పల్లి ఆయిల్ కొంచెం పోసి కలుపుకొని తర్వాత దానికి సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్ కలుపుకోవాలి. తర్వాత కలుపుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం కారం ఎంత కలుపుతున్నామో దానికి సమానంగా సాల్ట్ కూడా కలుపుకోవాలి. 1 కిలోకి వచ్చేసి ఒక 2 టీ గ్లాసులు కలిపాను నేనైతే. మాకు టేస్ట్కి సరిపోద్ది అనుకున్నప్పుడు నేను అంతే కలిపాను. కలుపుకోవడం అయిపోయింది. మా అత్తమ్మ కలుపుతుంది, దానికి నేను కొంచెం కోఆపరేషన్ చేస్తున్నా. హాయ్ అందరికి ఓకే అయిపోయింది. తర్వాత ఇంకా 3 రోజులు ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనకి జాడీలో పెట్టుకోవాలి. ఒక 3 days తర్వాత కొంచెం పచ్చడి అనేది కారం, సాల్ట్ అంతా కలిసిపోద్ది. 3 days తర్వాత మళ్ళీ పోపు వేసుకొని మనం కలుపుకొని తర్వాత సర్వీస్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా. వర్షాకాలంలో పప్పులు వేసుకొని తింటే బాగుంటుంది. ఎప్పుడైనా కేసు కర్రీ తయారు చేయలేనప్పుడు చెప్పు. మా పిల్లలైతే చాలా వరకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మ్యాంగో పికిల్ తింటారు, చాలా ఇష్టపడి. కర్రీస్ కాకపోతే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ మామిడికాయ పచ్చడి ఎలా ఉందో. మీరు కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఓకే ఇష్కు.